నమస్తే వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా. సో ఇవాళ వచ్చేసి నేను మీషోలో బ్యాంగిల్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. బ్యాంగిల్స్ అన్ని కూడా మంచి అఫోర్డబుల్ రేంజ్ లో అండ్ క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చాయంట. చాలా మంచి క్వాలిటీతో అండ్ మంచి అఫోర్డబుల్ రేంజ్ లో ఉండే బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఇవాళ నేను రివ్యూ ఇవ్వబోతున్నానండి. అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు అనమాట. బ్యాంగిల్స్ ఎస్పెషల్లీ గోల్డ్ ప్లేటెడ్ అయితే చాలా చక్కగా వచ్చాయన్నమాట. మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి. చూడండి ఒకసారి ఓవర్వ్యూ అంతా చూపిస్తా చూడండి. ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కొక్క డిజైన్ లో ఉంది. సో వీటి అన్నిటి రివ్యూ అయితే నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా నేను 2/6 సైజ్ లో తీసుకున్నాను. సో వీటిలో సైజెస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను రివ్యూ ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇలా మనకి బ్యాంగిల్స్ అన్ని కూడా ఇలా బాక్స్ లో నీట్ గా ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట. ఇలాంటి పేపర్ లో ర్యాప్ చేసేసి. సో ఇవైతే నేను మల్టీ కలర్ అయితే ఆర్డర్ పెట్టండి. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చాయి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. మనము ఇలా ప్రతి శారీకి మ్యాచింగ్ గా కొనాలంటే కనుక ఎక్కువ ప్రైస్ అవుతుంది కదండి. సో ఇలాంటి మల్టీ కలర్ ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, మన దగ్గర ఉండే చాలా శారీస్ కి బాగా మ్యాచ్ అవుతాయి. శారీస్ అనే కాదండి, డ్రెస్సెస్ మీద కూడా బాగా సెట్ అవుతాయి అనమాట. అండ్ కలర్స్ మాత్రం మంచి బ్రైట్ కలర్స్లో వచ్చాయి. సో మనము మన దగ్గర ఉన్న డ్రెస్కి లేదంటే శారీస్కి నియర్గా ఉండే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శారీలో 2 కలర్స్ ఉందనుకోండి, ఇలా 2 కలర్స్ లాగా కూడా మనము పేర్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈచ్ కలర్ వచ్చేసి మనకి 4 బ్యాంగిల్స్ అనేటివి వచ్చాయండి. ఇదిగోండి బ్యాంగిల్ ఇది విధంగా ఉన్నాయి. దగ్గరగా పెట్టి చూపిస్తాను. నేనైతే 2/6 సైజు తీసుకున్నానండి. సో ఇలా సిల్క్ థ్రెడ్ అంతా వ్రాప్ చేసేసి ఇలా బీడ్స్ ఉంటాయి కదా, ఈ బీడ్స్ని మనకి గమ్తో అటాచ్ చేసి ఇచ్చారనమాట. కలర్స్ చూడండి, మంచి మంచి కలర్స్లో అయితే మనకి ఈ బ్యాంగిల్స్ అనేటివి ఉన్నాయండి. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. సో ఇలా సెట్ తీసుకున్నాం అనుకోండి, చాలా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి కరెక్ట్గా సెట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ అయితే మనకి ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా ఇలా బాక్స్లో ఇచ్చేసి మనకి డెలివరీ చేశారనమాట. సో ఇవి అయితే మనకి ఈ విధంగా వచ్చాయండి. మనకి కలర్స్ చూడండి, మంచి బ్రైట్ కలర్స్లో వచ్చాయి. ఇవైతే మాత్రం చాలా చక్కగా ఉన్నాయండి. ఇదిగోండి మంచి బ్రైట్ కలర్స్ అనమాట. ఎస్పెషల్లీ పట్టు శారీస్ మీదకైతే ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. ఇదిగోండి ఒక బ్యాంగిల్ అయితే దగ్గరగా పెట్టి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. నీట్గా సిల్క్ థ్రెడ్ వ్రాప్ చేసేసి ఇలా ఫ్లవర్ షేప్లో ఇలాంటి కుందన్స్ ఉంటాయి కదా, వాటిని నీట్గా గమ్తో అటాచ్ చేసి ఇచ్చారనమాట. సో ఇవి కూడా నేను 2/4 సైజులో తీసుకున్నాను. ఇదిగోండి చూడండి చాలా చక్కగా ఉన్నాయి, వేసుకున్నా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. సో ఇందాక మనకి బ్యాంగిల్కి బీడ్ ఉండే కదా, బీడ్స్ ఇదిగోండి ఈ విధంగా. దీనికైతే ఇలా స్టోన్ అనేది వచ్చింది ఈ బ్యాంగిల్స్కి అయితే. ఇవి మనకి ఇలా బాక్స్లో పెట్టి నీట్గా వ్రాప్ చేసేసి ఇచ్చారనమాట. ప్యాకింగ్ మాత్రం చాలా చక్కగా ఇచ్చారనమాట. ఇవి కూడా నేను 2/6 సైజ్ తీసుకున్నానండి. కలర్స్ చూడండి, మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచి క్వాలిటీ అయితే ఇవి వచ్చాయి మనకి. ఇదిగోండి మంచిగా చూడండి ఎంత చక్కగా సిల్క్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసేసి బ్యాంగిల్ చుట్టూ స్టోన్ కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చింది. చాలా బాగున్నాయండి. నాకైతే ఈ కలర్స్ చాలా బాగా నచ్చాయి. ఇలాంటి ఒక సెట్ పెట్టుకున్నాం అనుకోండి, సో మనం బ్యాంగిల్స్ కోసం అప్పుడప్పుడు హైరాణ పడకుండా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు సో చాలా బాగా మ్యాచ్ చేసుకొని వేర్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే. ఇదిగోండి చేతికి వేసుకుంటే ఈ విధంగా ఉందన్నమాట. చాలా నైస్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. నెక్స్ట్ అయితే గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి కదండి బ్యాంగిల్స్, ఆ కలెక్షన్ని చూపించబోతున్నాను. క్వాలిటీ మాత్రం ఎస్పెషల్లీ గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అయితే చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయండి. స్టోన్ క్వాలిటీ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో, మంచిగా షైనింగ్ అవుతూ చాలా బాగా వచ్చాయండి. ఇవైతే మనకి మీషో నుండి. అండ్ ప్రైజెస్ కూడా వీటివి చాలా మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వెయిట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. మంచి ఎవరైనా చూస్తే రియల్గా గోల్డే అనుకుంటారనమాట, అంత మంచి క్వాలిటీ అండ్ వెయిట్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ కార్వింగ్ కూడా చూడండి ఎడ్జెస్కి చాలా చక్కగా ఉంది. ఇవి నైస్గా ఉంటాయి అనమాట. ఎస్పెషల్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. ఇదిగోండి వేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటాయి బ్యాంగిల్స్. సో నేను యాక్చువల్గా ఈ హ్యాండ్కి 1 బ్యాంగిల్ అనమాట. నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటాయి. స్టోన్ క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మంచి క్వాలిటీతో అయితే వచ్చింది స్టోన్ అనేది. మనం ఇలానే కాకుండా మన దగ్గర ఉండే ప్లెయిన్ బ్యాంగిల్స్కి మిడిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాంగిల్స్ని.
నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అండి కడా టైప్ అంటాం కదా, సో ఆ టైప్ అనమాట. సో ఇవి కూడా అచ్చం గోల్డ్ ఫినిషింగ్లోనే ఉన్నాయి. మనకి చూడండి దీని మీద కార్వింగ్ ఎంత చక్కగా వచ్చిందో. అండ్ మనకి స్పెషల్ అట్రాక్షన్ ఇలా వచ్చిందన్నమాట, అంటే కడా బ్యాంగిల్స్ అంటాం కదా ఆ టైప్లో వచ్చింది ఇది. అండ్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే ఎస్పెషల్లీ వీటి మీద కార్వింగ్ అనేది చాలా బాగా నచ్చింది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, అచ్చం గోల్డ్ ఫినిషింగ్ లాగానే ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే మనకి. ఇదిగోండి ఈ విధంగా ఉంది ఓవరాల్గా బ్యాంగిల్స్ లుక్ అనేది. సో ఒకసారి వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది, ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. అండ్ నాకైతే 2/6 సైజు కరెక్ట్గా సెట్ అయింది. కరెక్ట్గా హ్యాండ్కి లూజ్ అనేది లేకుండా, అదే విధంగా టైట్గా లేకుండా కరెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అండి, ఇవి కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయండి. నాకు ఎస్పెషల్లీ వీటి మీద డిజైన్ చాలా బాగా నచ్చింది. చూడండి చక్కగా వచ్చింది డిజైన్ అనేది. ఇలా ఇవన్నీ పికాక్స్ చూడండి, పికాక్ షేప్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో. పికాక్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్లో స్టోన్ అనేది వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా పింక్, గ్రీన్ అండ్ వైట్ కలర్ స్టోన్లో ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగా వచ్చాయి అనమాట. చాలా నైస్గా ఉంటాయి, డీసెంట్గా, చాలా యూనిక్గా ఉంటాయి వేర్ చేసినా కూడా. వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా చూడండి. చాలా బాగున్నాయి అనమాట ఈ బ్యాంగిల్స్ కూడా. ఇవన్నీ కూడా మంచి వెయిట్తో అండ్ అచ్చం గోల్డ్ ఫినిషింగ్ లాగానే ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. చూడండి ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అండి, ఇవి కూడా గోల్డ్ ప్లేటెడ్ అనమాట, అచ్చం గోల్డ్ ఫినిషింగ్ లాగానే ఉన్నాయి. చూడండి డిజైన్ దీని మీద ఎంత చక్కగా ఉందో, నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది మనకి. ఇది దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ చూడండి ఎంత బాగుందో. లక్ష్మీదేవి అమ్మవారు ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చారు. అండ్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో, దీని చుట్టూ కూడా వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇటు సైడ్ వచ్చేసి అమ్మవారు ఉన్నారనమాట. అమ్మవారు మాత్రం చూడండి ఎంత చక్కగా ఫినిషింగ్ అనేది వచ్చిందో, చాలా చక్కని ఫినిషింగ్ వచ్చింది. అండ్ మిగతాదంతా కూడా మనకి ఇలా ప్లెయిన్గా వచ్చింది. ఇదిగోండి ఇలా ప్లెయిన్గా అచ్చం గోల్డ్ అనుకునేలాగా ఉన్నాయి బ్యాంగిల్స్. అండ్ ఇవి కూడా కొంచెం కడా మోడల్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. మనము ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకొని ఒక చేతికి వాచ్ కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే 2 బ్యాంగిల్స్ ఇలా వేసుకోవచ్చు, లేదంటే 1 బ్యాంగిల్ యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాంగిల్స్ మాత్రము ఇంత మంచి ప్రైస్లో, ఇంత మంచి క్వాలిటీతో అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ప్రతి బ్యాంగిల్ కూడా చాలా చక్కని క్వాలిటీతో అయితే వచ్చాయి మనకి మీషో నుండి. నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అండి గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్. ఇవి కూడా అచ్చము గోల్డ్ టైప్ మాదిరే ఉన్నాయి. ఇవి కూడా కొంచెం కడా మోడల్ టైపే ఉన్నాయన్నమాట. అండ్ చూడండి అచ్చం గోల్డ్ ఫినిషింగ్ లాగానే ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ వెయిట్ కూడా మంచి వెయిట్లో వచ్చాయండి ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా. మంచి క్వాలిటీతో చాలా మంచి ప్రైస్లో ఉన్నాయి. అండ్ వీటి మీద డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో. మంచి కార్వింగ్తో అయితే వచ్చింది ఈ బ్యాంగిల్స్ అనేటివి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మనకి సెట్ ఆఫ్ 4 వచ్చాయి అనమాట. వీటి మిడిల్లో మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని 2 హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. అండ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటాయి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి వేసుకుంటే. నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అండి, బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి అనమాట. ఎస్పెషల్లీ నాకు అచ్చం గోల్డ్ ఫినిషింగ్లోనే ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉందో దీని మీద కార్వింగ్ అంతా. అండ్ మనకి బ్యాంగిల్స్కి 4 సైడ్స్ ఇలా వచ్చాయి అనమాట. సో వీటిలో అయితే పింక్ అండ్ వైట్ కలర్, గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి 4 సైడ్స్. క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ విధంగా ఉంటుంది. సో చాలా సింపుల్గా బ్యాంగిల్స్ కావాలనుకునే వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. చాలా మంచి ఫినిషింగ్ అయితే ఉన్నాయండి బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి. ఇవి మనం బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ వేసుకున్నా, లేదంటే బ్లాక్ కలర్ డ్రెస్ లేదంటే శారీ వేసుకున్నా బాగా సెట్ అవుతాయి అనమాట. సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఫినిషింగ్ చూడండి, స్టోన్ క్వాలిటీ చాలా మంచిగా వచ్చింది, మంచిగా షైనింగ్. మనకి ఇక్కడంతా గోల్డ్ కలర్ ఫినిషింగ్ వచ్చింది. మనకి ఈ స్టోన్స్ అయితే బ్లాక్ కలర్ అనమాట. ఎస్పెషల్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు వాటికి మ్యాచింగ్గా వేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాంగిల్స్ని అయితే చాలా బాగా వచ్చాయండి, మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి ఈ బ్యాంగిల్స్ మనకి. చూడండి ఎంత మంచిగా షైనింగ్ అవుతున్నాయో ఈ బ్లాక్ స్టోన్స్ అనేటివి. అండ్ వేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుందండి. సింగిల్ బ్యాంగిల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 2 బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి యూజ్ చేసుకొని అనదర్ హ్యాండ్కి మనం వాచ్ అలా ప్రిఫర్ చేయొచ్చు. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే కూడా చాలా బాగుంది లుక్.
ఐ థింక్ ఇప్పుడు నేను చూపించిన ఈ బ్యాంగిల్ కలెక్షన్ అనేది మీలో చాలా మందికి నచ్చింది అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ని ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.